సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. నిందితి నీవే జగత్తునంతా, నువ్వు వినాంత మాయా. నిందితి నీవే జగత్తునంతా, నువ్వు వినాంత మాయా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. నే ఒక అంధుని రంధిత బంధిని, ప్రభు దర్శనమే ఇమ్మా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. పరబ్రహ్మ స్వరూపమైన సాయిబాబా భక్తులకందరికీ నమస్కారం. సచ్చరిత్రలో 28వ అధ్యాయంలో ఉన్న కథలను మనం పారాయణం చేస్తున్నాం. చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతాం సచ్చరిత్రను శ్రద్ధగా పారాయణం చేస్తే. ఆనాటి ఆ భక్తులు పొందినటువంటి అనుభవాలను, వారికి ఉండేటువంటి నమ్మకాన్ని, ఓపికను పదే పదే హేమాది పంత్ మనకు గుర్తు చేస్తున్నారు. బాబా ఆ రోజులు అనేవారట, నా మనుష్యుడు ఎంత దూరంలో ఉన్నప్పటికీ, 1000 కోసుల దూరంలో ఉన్నప్పటికీ పిచ్చుక కాళ్లకు దారం కట్టి ఈడ్చినట్టు నేను షిరిడీకి లాగుతాను అని బాబా అన్న మాటలకు అనుగుణంగా 3 పిచ్చుకలను షిరిడీకి లాగారట. ఆ 3 పిచ్చుకలు ఏవైతే ఉన్నాయో ఆ పిచ్చుకలలో ప్రధానంగా మొదటిది దాని గురించి చెప్పారు. మొదటి పిచ్చుక లాలా లక్ష్మీచంద్. ఆ లక్ష్మీచంద్ అనేటువంటి వ్యక్తి కలలో బాబాను చూచాడు. ఆయనకి ఎలాంటి నమ్మకము లేదు. చివరికి ఆ కథలో ఆ పిచ్చుకకు కలిగినటువంటి అనుభవం చెప్తారు హేమాది పంత్ ఈ అధ్యాయంలో. షిరిడీకి వచ్చి బాబా దర్శనం చేసుకుంటారు. బాబా కాళ్ళ మీద పడతారు. చాలా అద్భుతమైనటువంటి ఆనందం పొందుతారు. బాబా అన్నారట ఆయన చూచి, టక్కరే వాడివిరా, కళ్ళలో నేను కనిపిస్తే నీకు నమ్మకం లేదు. నా గురించి నువ్వు రైలు పెట్టెలో మహమ్మదీని అడుగుతావా? నమ్మకం లేనివాడివి షిరిడీకి ఎందుకు వచ్చావు? నీ మిత్రుడి దగ్గర 15 రూపాయలు అప్పు తీసుకొని రావాల్సిన అవసరం ఉందా? ముంబైలో నేను లేనా అని బాబా అన్నారండి. సర్వాంతర్యామి, ఎక్కడో కలలో కనిపించినటువంటి ఆయన గురించి ఏ ప్రయత్నం చేయకుండా అప్రయత్నంగా మిత్రుడి సహాయంతో షిరిడీకి వచ్చి అద్భుతమైనటువంటి అనుగ్రహం పొందాడు లాలా లక్ష్మీచంద్. అందుకనే చెప్తారు, పాలల్లో నీళ్ళెన్ని ఉన్నాయో మనం కనుక్కోవచ్చు, మన ఒంటిలో జ్వరం ఎంత ఉందో మనం కనుక్కోవచ్చు, యంత్రాలు వచ్చాయి. కానీ భక్తుడి మనసులో భక్తి ఎంత ఉంది, లోభత్వం ఎంత ఉంది ఎవడూ కనుక్కోలేడండి. అందరూ భక్తులే, కానీ ఏ రకమైనటువంటి మనస్సుతో, ప్రేమతో వారు ఆ భగవంతుని, ఆ గురువుని ఆశ్రయించారో మనం ఎవ్వరము తెలుసుకోలేం. ఒక్క బాబా మాత్రమే తెలుసుకోగలుగుతాడు. అదే ఈ సచ్చరిత్రలో మనం తెలుసుకోవాల్సిన విషయం. బురహన్ అనేటువంటి ఊరు దగ్గర నుంచి ఒక తల్లి, ఒక స్త్రీ షిరిడీకి వచ్చి బాబాకు ఆ రోజుల్లో ఆమెకు కలిగినటువంటి ఒక అనుభవం, కలలో కనిపించారట బాబా. వరండాలో నుంచి లోపలికి ఇంటికి వచ్చారట. అడిగారట ఆ రోజున, కిచిడీ చేసి పెట్టవమ్మా అని. ఈమె వంట ఇంట్లోకి వెళ్ళి తయారు చేసుకొని తీసుకొని బయటకు వచ్చేటప్పటికి బాబా కనిపించలేదు. అలాంటి ఆ కిచిడీని తయారు చేసి షిరిడీకి వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత బాబాకు ఆ తల్లి వచ్చి సమర్పిస్తే దాన్ని చాలా రుచికరంగా బాబా ఏ రకంగా తిన్నారో ఆ కథను, అంటే మనసులో ఆమెకేమిటి కలలో కనిపించారో, నన్ను అడిగారు, ఆ పదార్థాన్ని నేను బాబాకి ఇవ్వాలి, అంతే. మనస్ఫూర్తిగా ప్రేమ ఉందండి. ఆ పిచ్చుక గురించి చెప్పారు. ఇక 3వ పిచ్చుక
షిరిడీకి వచ్చి షిరిడీలో బాబా సన్నిధిలో ఆయన దర్శనం చేసుకొని ఆయనను చూచి చివరికి షిరిడీలోనే తన శరీరాన్ని విడిచిపెట్టినటువంటి పిచ్చుక, ఆయన పేరు మేఘాశ్యామ్. ఆ మేఘాశ్యామ్ అనేటువంటి వారు సాఠే అనేటువంటి వారి ఇంట్లో బ్రాహ్మడిగా ఉన్నటువంటి అతను వంటలు చేసుకుంటూ ఉండేవాడు. ఆ వంటలు చేసుకుంటూ బతికేటువంటి వాడు చాలా చూడ్డానికి మొరటివాళ్ళలాగా ఉండేవాడటండి. ఆయన ఎప్పుడు మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా ఓం నమ శివాయ అనేవారట. అలాంటి ఆ వ్యక్తి ఎప్పుడూ శివుణ్ణి ఆ రకంగా ధ్యానం చేస్తున్నాడు, జపిస్తూ ఉన్నాడు. నువ్వు వెళ్ళు షిరిడీకి, షిరిడీలో శివుడి అవతరించాడయ్యా, వెళ్ళు దర్శనం చేసుకో అని సాఠే చెప్పాడట. ఎవరింట్లో వంట చేస్తున్నాడో ఆయనే చెప్పాడు. ఆయన చెప్పాడు, నాకు సాయిబాబా గురువు, ఆయన గురించి చాలామంది చెప్తారు ఆయన శివుడే అని, అవతరించాడు శివుడే అని చాలామంది చెప్తారు. అట్లాంటి శివుడంటే నీకు చాలా ఇష్టం కదా, వెళ్ళు షిరిడీకి వెళ్ళి బాబా దర్శనం చేసుకో అని చెప్పాడు. కానీ ఆ మేఘ ఎవరినో అడిగాడట, బ్రోచి అనే రైల్వే స్టేషన్లో స్టేషన్ మాస్టర్ని. ఏదో చెప్పాడు. ఆ చెప్పేటప్పటికి ఈయన మనసు మారిపోయింది. అందుకనే చెప్తారు చూడండి, చెప్పేవాడని చెప్పినా వినేవాడికి ఉండాలి బుద్ధి అని. మనకు రాసి ఉంటే, మనకు ప్రాప్తం ఉంటే ఆ క్షేత్రానికి మనం వెళ్ళక తప్పదు. ఇప్పుడే విన్నాం మనం, ఎంత దూరంలో ఉన్నా పిచ్చుక కాలికి దారం కట్టి లాగుతాను నేను. మనకు అది ప్రాప్తం అంతే. ఆ గురువుగారి దర్శనం చేసుకోవాలి, వెళ్ళాల్సిందే. నేను వెళ్ళను షిరిడీకి అన్నవాళ్ళు కూడా వెళ్ళారు, బాబా దర్శనానికి వెళ్ళారు, పాదాక్రాంతులయ్యారు, అనేక మంది ఉన్నారు. ఇప్పటికీ కూడా మేము షిరిడీ సాయిబాబా నమ్మమండి, మేము షిరిడీకి వెళ్ళమండి అన్నవాళ్ళు కూడా షిరిడీకి వెళ్ళి షిరిడీ బాబా సేవలో ఎంతో గొప్ప గొప్ప అనుభవాలను పొందుతున్నారు. మనసులో ఉండేటువంటి ఆలోచనలు వేరు, మనకు ప్రాప్తమయ్యేది వేరు. కారణం ఏమిటంటే మనం అనుకుంటూ ఉంటాం, ఈ భార్య, ఈ పిల్లలు, ఈ రకంగా బంధువులు ఎవరైతే ఉన్నారో ఈ బంధువులు వీళ్ళందరూ మనకేమిటది రుణానుబంధ రూపేణ పశు పుత్ర సుత ఆలయ. ఈ రుణం ఏదైతే ఉందో తీర్చుకోవడానికి కొడుకులు, కూతుళ్ళు వీళ్ళందరూ. అట్లాగే ఆ రుణం అనేటువంటిది మనం తీర్చుకోవాలి. ఆ రుణం ఆ రకంగా ఒక బంధన, మన జీవితంలో ఒక గురువును ఆశ్రయించుకోవడం కూడా ఒక బంధన, ప్రాప్తం కావడం కూడా ఒక బంధన. సాయిబాబా దర్శనం కూడా అంతే, అదొక బంధనండి. ఏ జన్మలోనో మనం పుణ్యం చేసుకున్నాం, అందుకనే షిరిడీకి వెళ్తున్నాం, అందుకనే బాబా సేవ చేస్తున్నాం. అలాంటి ఆ షిరిడీలో ఉండే బాబా మనల్ని విడిచిపెట్టాడండి. మనం ఒకవేళ మాయలో పడినా కూడా మనల్ని ఆయన లాగుతాడండి. అలా లాగేటువంటి ఆ సద్గురువు అయినటువంటి సాయిబాబా దగ్గరికి నేను వెళ్ళను అని అన్నాడట. ఎవరు? మేఘాశ్యామ్. ఎందుకట? నేను బ్రాహ్మణ్ణి, ఆయన మహమ్మదీయుడు. ఆయన మహమ్మదీయుడైతే, ఫకీర్ అయితే ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఆయనకు పూజ చెయ్యాలా? నేను బ్రాహ్మణ్ణి, నేను వెళ్ళను షిరిడీకి అన్నాడట. సాఠే ఇంటి నుంచి బయటికి గెంటేశాడు. నా గురువు ఆయన, నువ్వు వెళ్ళాలి, షిరిడీకి వెళ్ళి తీరాల్సిందే, ఆయనకు నీవు వెళ్ళి సేవ చేయవలసిందే అని బలవంతం చేశాడండి. విధి లేక వెళ్ళాడండి. వెళ్ళాడు, దర్శనం కోసం లోపలికి వెళుతున్నాడు. మసీదు లోపలికి అడుగు పెడుతూ ఉంటే బాబా చూచాడండి మేఘాని. నలుగురు మధ్యలో కూర్చున్నటువంటి బాబా ఒక్కసారిగా లేచాడట. లేచి, ఏయ్ అధవా, నువ్వు గొప్ప జాతి బ్రాహ్మడివా, నేను నీచపు జాతి మహమ్మదీయుడినా, నీ కులం పోతుందిరా, పో బయటికి అన్నాడండి. వణికిపోయాడు మేఘ. ఏమిటి బాబా, నన్ను ఈ రకంగా నేను అనుకున్నటువంటి విషయాన్ని ఎలా తెలుసుకొని ఆయన నన్ను ఇట్లా మందలిస్తున్నాడు? నిజంగా చాలా గొప్పవాడే, కానీ ఆయనకు గొప్పవాడే అని అనుకుంటున్నాడే, కానీ మనసులో కాస్త అహంకారం ఉంది. ఏమిటి ఆయన ఇట్లా నన్ను తిడుతున్నాడే అనేటువంటి అహంకారంతో లోపలికి వెళ్ళలేకపోయాడు. ఆ తర్వాత కొద్ది రోజులు షిరిడీలో ఉన్నాడు, కానీ మనస్సులో లేదండి అట్లాంటి ఆలోచన. ఏదేదో ఆలోచనలు పెరిగినాయి. చివరికి జరిగింది ఏమిటి? మేఘ ఆ షిరిడీలో లేడు, వచ్చేసాడు త్రయంబకేశ్వరికి. శివుడి సేవలో ఏదో కొద్ది రోజులు ఉందామనుకున్నాడు, అక్కడ కూడా లేడు. చివరికి ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ ఊళ్ళో ఉన్నాడు. ఏమైంది? చిన్న వయసులో ఉండే మేఘాకే ఎందుకు వచ్చిందో తెలియదు, శారీరకంగా అనారోగ్యం ఏర్పడింది, మంచాన పడ్డాడండి. అలా ఊహించనే లేదు అతను, ఏమిటి నా జీవితం ఇట్లా అయిపోయింది. అప్పుడు తెలుసుకున్నాడు, నేను చేసిన తప్పేమిటి, సాయిబాబా దర్శనం చేసుకోవడానికి నిరాకరించాను, ఆయనను గురించి మహమ్మదీయుడు, నేను బ్రాహ్మణ్ణని విర్రవీగాను, అదే నేను చేసిన తప్పు.
ఆ చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఇప్పుడే వెంటనే వెళ్ళి షిరిడీలో ఆయనకు సేవ చేసుకోవడానికి వెళ్ళిపోతానని షిరిడీకి వచ్చాడండి. అంత అనారోగ్యంలో ఉండేటువంటి మేఘ షిరిడీకి వచ్చి బాబా సేవలోనే షిరిడీలోనే ఉండాలనుకున్నాడు. షిరిడీయే కైలాసం, షిరిడీయే రామేశ్వరం, ఇక షిరిడీయే శివక్షేత్రం అండి. ఇంకా వేరే ఆలోచన లేదు. బాబా దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడు. బాబా ఏమి మాట్లాడేవాడు కదట. ఎవరో అడిగారట, బాబా నీతో ఏం మాట్లాడడం లేదు కదా. అప్పుడు మొదట్లో వచ్చినప్పుడేమో తిట్టాడు, కానీ ఇప్పుడు లోపలికి వస్తున్నా బాబా ఏమనలేదు. ఎందుకని మనసులో మార్పు వచ్చింది. అందుకని మనసులో ఉండే ఆలోచనలు బట్టి బాబా మనల్ని మందలిస్తాడు తప్ప, మనకుండేటువంటి లోభత్వం ఏమిటో బాబాకు తెలుసు, మనకుండేటువంటి అసూయ ఏమిటో బాబాకు తెలుసు, మనకుండే అహంకారం ఏమిటో బాబాకు తెలుసు. మన మనసులో ఎలా మనం ఆలోచిస్తున్నామో అది బాబాకు తెలుసు. కాబట్టి మనసులో అట్లాంటి కల్మషాలుంటే అప్పుడే మందలిస్తాడండి. ఏ కల్మషం లేదు. బాబా ఏ ఈశ్వరుడు, సాయి శివ సాయి శివ అంటూ ఉండేవాడట మేఘాశ్యామ్. అలాంటి ఆ రకంగా జపం చేస్తూ ఆ బాబా దగ్గరే ఉంటుంటే ఒక ఆయన అడిగాడట, బాబా నీతో ఏం మాట్లాడటం లేదుగా, మరి ఎందుకు ఇక్కడే ఉన్నావంటే, శివుడు మాట్లాడతాడా మనతో? శివుడు కూడా మాట్లాడు, ఆయన మనతో మాట్లాడుతున్నాడని మనం అనుకుంటున్నాం. అలాగే బాబా నాతో మాట్లాడుతున్నాడు, ఎక్కడా నేను సందేహపడడం లేదన్నట. ఒకరోజు బాబా మేఘాన్ని పిలిచాట, మేఘా ఇక్కడికి రా అని. చాలా ఆనందపడ్డా అండి. ఏం చెప్పాడు బాబా మేఘాకు? వెళ్ళి అన్ని గుళ్ళల్లో పూజ చేసి రాపో అన్నాడు. ఈయనకు కాస్త ఆలోచన కలిగింది. ఇదేమిటి అన్ని గుళ్ళల్లో పూజ చేయమంటాడు నన్ను? నువ్వు బ్రాహ్మడివి అని అనుకుంటున్నావు. నువ్వు చేయవలసింది ఏమిటి? మంత్రం రాదు నీకు, గాయత్రి మంత్రం రాదు నీకు, పూజ చెయ్యడం రాదు నీకు, నువ్వేమనుకుంటున్నావు? బ్రాహ్మడివి అని. బాగా బుద్ధొచ్చిందండి మేఘాకు. అప్పుడే మంత్రం నేర్చుకొని లక్ష్మీ దేవాలయంలో, ఖండోబా గుడిలో, శివాలయంలో, శనేశ్వరాలయంలో దీపాలు పెట్టి అక్కడ పూజ చేయడం అనేది నేర్చుకొని పూజ చేసేవాడండి. అలా మేఘాకు సంస్కారం కలిగించాడు సాయిబాబా. ఆ తర్వాత పూజ చేసి బాబా దగ్గరికి వచ్చి బాబా బండ మీద కూర్చొని ఉంటే బాబా కాళ్ళు కడిగేవాడు, బాబాకు పూజ చేసేవాడు. బిల్వపత్రం అంటే శివుడికి చాలా ఇష్టం అంటారు. ఏక బిల్వం శివార్పణం అంటారు. అలాంటి బిల్వపత్రం షిరిడీలో దొరికేది కాదు. పక్క ఊరికి వెళ్ళి ఆ బిల్వపత్రం తీసుకొచ్చి ఆ బిల్వపత్రాలతో బాబాకు పూజ చేసేవాడు. అలా బాబాకు పూజ చేస్తుంటే ఒక రోజున బాబా అడిగాడు, నీకు నేను చెప్పింది అన్ని గుళ్ళల్లో పూజ చేయమని కానీ నాకు పూజ చేయమని కాదురా అంటే, అప్పుడు బాబాతో అన్నాడట మేఘ, నేను అన్ని గుళ్ళల్లో పూజ చేయమని చెప్పింది నీవు చేస్తున్నాను, కానీ అన్ని గుళ్ళల్లో పూజ చెయ్యవద్దు అని ఒకవేళ నువ్వు నాతో అంటే నేను అన్ని గుళ్ళల్లో పూజ చేయడం మానుకుంటాను, కానీ నీవు వద్దన్నా నీ పూజ మాత్రం నేను మానుకోను. నాకు అది గట్టి నమ్మకం ఏర్పడింది బాబా, నీవే శివుడివి బాబా అని ఆ రకంగా పూజ చేశాడట మేఘాశ్యామ్. అలాంటి మేఘాశ్యాముకు ఒకరోజు ఆలోచన కలిగింది, బాబా మీకు నేను అభిషేకం చేస్తాను బాబా అని. ఏమి భక్తి చాలా ముదిరిపోతున్నట్టుంది నీకు, నేను ఫకీర్నురా, నాకు అభిషేకం చేస్తానంటావే అన్నారట. బాబా నీవు మాకు శివుడివే, నేను అభిషేకం చేస్తానన్నట. సంక్రాంతి పండగ రోజండి. పొద్దున్నే తెల్లవారుధామునే వెళ్ళిపోయాడు కోపరగాంకు. గోదావరిలో నదిలో నీళ్లను రాగి బిందెలో తీసుకొని తడిగుడ్డలతో కాళ్లకు చెప్పులు లేకుండా అన్ని కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వచ్చి ఆ బిందెలో ఉండేటువంటి నీళ్లుతో తీసుకొని వచ్చి అది మసీదులో పెట్టి బాబాతో చెప్పారు, బాబా వచ్చి కూర్చోండి అయ్యా అని. కూర్చున్నాడండి ఆయన. ఆ బిందెలో ఉండే నీళ్లు వాటిని అభిషేకం చేస్తున్నానని, బాబా మీకు అభిషేకం చేస్తున్నాను అన్నారట. మళ్ళీ చెప్తున్నాను మేఘ, నేను శివుణ్ణి కాదురా, నేను ఫకీర్నురా అంటే, కాదు కాదు బాబా మీకు నేను అభిషేకం చెయ్యాలి. సరేలే అని కూర్చున్నాడట. కూర్చున్న తర్వాత బిందెలో ఉండే నీళ్లను చెంబుతో తీసుకొని బాబా నెత్తిన పోయబోతుంటే బాబా అన్నారట, మేఘా ఒక చిన్న సహాయం చేయవయ్యా అని. ఏం బాబా ఏం కావాలి? ఏం లేదు, నెత్తిన నీళ్లు పోస్తే అవి నెత్తి తడిసేటట్టుగానే పోయి ఒంటి మీద పడితే నీళ్లు నేను తట్టుకోలేనయ్యా, చలి ఎక్కువగా ఉందిగా అన్నారట బాబా. ఏమిటి, ఒంటి మీద పడకుండా నెత్తినే నీళ్లు పోయాలా? ఎలా సాధ్యమవుతుంది? బాబా అన్నారు, నెత్తిన మాత్రమే పోయి ఒంటి మీద మాత్రం నీళ్లు పడకూడదు. అందుకోసం ఇక ఎలా పొయ్యాలి, అది ఎట్లా సాధ్యమవుతుంది? బాబా సరే అన్నారు, పొయ్యమన్నారు నీళ్లు. చాలే అని అనుకొని వెంటనే ఏం చేశాడు, చెంబుతో కాకుండా ఒక్కొక్క బొట్టు చెంచాతో ఒక్కొక్క బొట్టు పోస్తున్నారండి.
అసలు అభిషేకం చేయాల్సింది అట్లాగే నమస్సంభవే చమయో భవే చ నమ శంకరాయ చ నమస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ ఒక్కొక్క నీటి బిందువు పడాలటంటే శివుడి మీద. అది మన పెద్దవాళ్ళు వేదంలో చెప్పేటువంటి గొప్ప మంత్రంలో సారాంశం. అలాగే బాబా ఆ రకంగానే అంత అర్థం వచ్చేటట్టు చూడండి, బొట్టు బొట్టు పోస్తున్నట, తలకాయ తడిసిపోయింది, ఒక్క బొట్టు కింద పడలేదు, ఎక్కడా పడలేదు. చూచాడటండి, బిందెలో ఉండే నీళ్లు చెంబులో తీసుకుని ధారగా పోశాడు. ధారగా పోసిన గడ్డం వరకే నీళ్ళు వచ్చాయి. ఆశ్చర్యచకితుడైపోయాడండి. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి దర్శనం అండి. శివుడికి అభిషేకం చేస్తున్నాను అనుకొని, బాబా నీ తలకాయ తడిసిందా? కాదు, సహస్ర శీర్ష పురుషా, ఆ శీర్షం ఆ తలకాయ అది శివలింగమే అని ఒక్కసారిగా ఆయనకు ఆనందం, ఆవేశం, భక్తిలో కలిగినటువంటి ఆ ఆనందంలో తాండవమాడినట్టుగా, ఆనందంలో ఉత్సాహంలో బిందెలో నీళ్లు మొత్తం నెత్తిన పోసి కుమ్మరించేశాడండి. అలా మొత్తం నీళ్ళన్నీ పోసేశాడు నెత్తిన. బిందె కింద పెట్టాడు, బిందె ఖాళీ. నేల మీద ఒక్క చుక్క నీళ్లు లేవండి, ఒంటి మీద ఎక్కడా చుక్క నీళ్లు లేవండి. ఏమైనా చుక్క నీరు లేకుండా నీరంతా ఏమైంది? బాబా తలకాయ మాత్రం తప్ప తడిసిందండి. ఇది సచ్చరిత్ర. శివుణ్ణి నమ్ముకున్నటువంటి మేఘాశ్యామ్ ఎంత గొప్ప అభిషేకం చేశాడండి. శివభక్తులందరూ కూడా, శివార్చన చేసే వాళ్ళందరూ కూడా తప్పకుండా ఆ శివభక్తులు వాళ్ళు అక్కడక్కడ ఎక్కడైనా వింటే మనం శివ అభిషేకం చేస్తారు శివుడికి. ఎలా? శివలింగాలకు ఏదో రకరకాలుగా అభిషేకం. కానీ ఎక్కడ కూడా ఏ చరిత్రలో కూడా, ఏ శివభక్తుడి చరిత్రలో కూడా ఒక వ్యక్తి కారకంగా అభిషేకం చేస్తే తల మాత్రమే తడవడం అనేది ఎక్కడా మనం ఏ చరిత్రలో మనం వినాం. సచ్చరిత్రలో, సాయి చరిత్రలో మాత్రమే వింటున్నాం. శివభక్తుడికి చూడండి ఎంత గొప్ప అనుభూతి కలిగించాడు బాబా. నీకు ఇలవేల్పు శివుడు, నీవు నమ్మిన దేవుడు శివుడు, ఆ శివుడికి అభిషేకం చేస్తున్నావు. అందుకనే చెప్తా చూడండి, శివుడికి మనం అభిషేకం చేయగలుగుతామండి? ఆ శివుడి రూపం ఏమిటి? ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండ నాభిస్థిర, యావత్ విశ్వమంతా ఆయనే. అంతటి విశ్వానికి మనం అభిషేకం చేయగలుగుతామా? అందుకని ఒక శివలింగం చిన్నది, అది ప్రామాణికంగా, అది ఉదాహరణగా తీసుకొని అంతలో అదంతా మనం చేస్తున్నామంటే బ్రహ్మాండ భాండానికంతా కాస్త అలా తడుపుతున్నామంతే. అలాంటి ఆలోచనతో అభిషేకం చేయమంటారు. ఎంత గొప్ప అనుభూతి అండి. ఆ రకంగా ఆ శివభక్తుడికి ఆ అనుభూతి కలిగించాడు. మేఘాశ్యాముకు చాలా ఆనందపడ్డాడు. ఒక రోజున బాబా దగ్గరే ఇలా శివ 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 సాయి శివ సాయి శివ సాయి శివ అనుకుంటూ ఆ రకంగా పూజ చేస్తున్నటువంటి ఆయన హారతి జరుగుతున్నంతసేపు, హారతికి ముందంతా కూడా ఆయన పూజ చేసేవాడు. హారతి జరుగుతున్నంతసేపు కూడా ఎదురుగ్గా నంది గనక శివుడికి ఎదురుగ్గా ఉన్నట్టుగా ఆ రకంగా ఒంటి కాలు మీద నిలబడేవాడటండి మేఘాశ్యామ్. చూడండి ఎంత గట్టి నమ్మకం, ఓపికో. అలాంటి ఆ మేఘాశ్యామ్ ఓ రోజున పొద్దున్నే లేస్తున్నాడటండి. కళ్ళట్లా నలుపుకుంటూ ఉంటే బాబా కనిపించాడట. అక్షతలు వేశాడట నెత్తిన. త్రిశూలానికి ఈరా ఎర్రటి రంగుతో గోడ మీద అన్నారట. వెళ్ళి బాబాని అడిగారు, బాబా త్రిశూలానికి ఏమన్నారా? ఎందుకు నీకు సందేహం? నేనే చెప్పాను త్రిశూలానికి. అభిషేకము, త్రిశూలము, శివలింగము, శివార్చన, లింగార్చన, బిల్వార్చన ఇవన్నీ శివభక్తులు చేసే పనులు. త్రిశూలానికి ఏమన్నారు? బాబా చెప్పారు. ఏం బాబా ఎలా వచ్చారు బాబా? తలుపులన్నీ మూసున్నాయిగా. తలుపులు మూసున్నా నేను వస్తాను రా. నాకు నీకు కనిపిస్తున్నది నా ఈ స్థూల దేహం కనిపిస్తున్నది కాదు, నాకు సూక్ష్మదేహం కూడా ఉంది. సంకల్పము నేనే, నీ మనసులో చేరి నీ చేత పని చేస్తున్నాను ఇలా చెప్పారు. ఎవరో ఒక రామదాసు ఒక భక్తుడు వచ్చి బాబా దగ్గరికి వచ్చి శివలింగం ఇచ్చాడట. అప్పుడు ఆ శివలింగం చూచి మేఘా మేఘా ఇక్కడికి రా అని పిలిచి, శంకరుడు వచ్చాడయ్యా, చక్కగా పూజించుకో అని చెప్పారట. అప్పుడు ఆ మేఘా కోసం ఆ శివలింగాన్ని బాబా ప్రతిష్ఠ చేశాడండి షిరిడీలో. గురుస్థానంలో ఇప్పటికీ మనం చూస్తున్నాం ఒక శివలింగం, అది సాయిబాబా ప్రతిష్ఠ చేసిన శివలింగం. ఆ శివార్చన, ఆ శివలింగానికి పూజ చేసేవాడు, త్రిశూలానికి పూజ చేసేవాడు, సాయి శివ అనేవారు, సాయికి పూజ చేసేవారు. హారతులలో ఈ రకంగా తన్మయత్వంతో ఆనందం పొందుతున్నటువంటి మేఘా ఒక రోజున సంక్రాంతి అయిపోయిందండి, ఉత్తరాయణం వచ్చిందండి. 1912 జనవరి 19వ తారీఖు ఉదయమే వచ్చి చెప్పారు బాబాకు, బాబా మేఘా చనిపోయినాడు బాబా. బాబా ఒక్కసారిగా ఏడ్చాడట, మేఘా చనిపోయాడా అని.
శవాన్ని తీసుకొని వచ్చారు, శ్మశానానికి తీసుకుని వెళుతున్నారు. బాబా వెంట వెళ్ళారట. శ్మశానంలో ఆ మేఘ ఒంటి మీద, ఆ శరీరం మీద చేయబెట్టి బాబా ఏడుస్తూ చెప్పాడట, వీడు నాకు నిజమైన భక్తుడు రా. ఇదంతా చూచాడంటే హేమాధిపంత్. ఆ హేమాధిపంత్ ఈ అధ్యాయంలో మేఘా గురించి చెబుతూ, మేఘా చనిపోతే ఆ అంత్యక్రియలు, ఆ తర్వాత చేసే కర్మలన్నీ కూడా చాలా సాంప్రదాయబద్ధంగా శ్రద్ధగా చేయండి. కర్మలకయ్యే మొత్తం ఖర్చును బాబా ఇచ్చాడు. ఉపాసని బాబాకు, దీక్షిత్ గారికి ఇచ్చి చక్కగా నిర్వహించండి అని చెప్పారట. ఈ రకంగా మేఘ షిరిడీలోనే ఆయన ఆ రకంగా బాబా అనుగ్రహంతో వెళ్ళిపోవడం, సాయిలో కలిసిపోయాడండి. ఏమిటిది ఈ బాంధవ్యం ఏమిటి? పిచ్చుక కాకు కాలికి లాగినట్టుగా, అట్లా ఈడ్చుకున్నట్టుగా మనల్ని అందరినీ బాబా ఈడుస్తున్నాడండి. ఎక్కడి బంధుత్వం, ఎక్కడి మేఘ, ఎక్కడి సాయిబాబా. నిజంగా ఈ రకంగా శ్రద్ధతో పూజ చేసి అభిషేకం చేసినటువంటి మేఘా కథ వింటుంటే మనకు బాబా అనుగ్రహం కలిగి తీరుతుందండి. ఆయనగా ఆ గురువైనటువంటి గురువుగా పూజ చేసి సాయి శివ అన్నటువంటి ఆయన అంత్యక్రియలు ఆ తర్వాత కూడా ఆ రకంగా 12వ రోజు అందరికీ అన్నదానం చేశాడటండి బాబా. అలాంటి ఆ మేఘాను గుర్తు చేసుకుంటే మనకు తప్పకుండా బాబా అనుగ్రహం కలుగుతుంది అని గుర్తు చేస్తూ, ఇంత గొప్ప భక్తితో ప్రేమతో నిజమైన భక్తుడు వీడు అని ఆ రకంగా బాబా మెప్పు పొందడం. కొంతమంది అనుకోవచ్చు, అదేమిటండి బాబా సన్నిధిలోనే ప్రాణం విడిచాడు, అంతకంటే ఏం కావాలండి, అంతకంటే ఏం కావాలి? ఏది సంపాదించినా అన్నీ పోగొట్టుకునేవే. అది సామాన్యమైనటువంటి క్షేత్రమా షిరిడి? అది గురుక్షేత్రం. అందులో ఆయన మనసులో పరిపూర్ణంగా ఆయనే శివుడు అనుకున్నాడు. ఎవరైనా చివరికి శివుడిలో కలిసిపోవాల్సిందే. శివం ఏది? ఇది ఉన్నంతకాలం, ఏది ఈ చైతన్యం ఉన్నంతకాలం. ఇది పోయిందంటే అది శవం. కాబట్టి అట్లాంటి శివుడు ఎవరు? సాయియే. అలాంటి సాయిని నమ్ముకొని ఆయన పాదాల దగ్గర నిజంగా హాయిగా ఆ సాయిలో కలిపోయినటువంటి ఆ భక్తుడు ఎవరైతే ఉన్నారో అహంకారం పోగొట్టుకున్నాడు, సంస్కారవంతుడయ్యాడు. బ్రాహ్మణ్ణి నేను, ఆయన ఫకీర్ లేదండి, అన్నీ పోయినాయి. ఎక్కడ బ్రాహ్మడు, ఎక్కడ ఎవరండి? పోయిన తర్వాత అందరూ ఒక్కటే. ఎందుకండి ఈ అహంకారాలు? నేను బ్రాహ్మణ్ణి, ఆయన మహమ్మదీయుడు. దయచేసి ఆలోచన చేయకండి. బాబా పరమాత్మ, బాబా ఈశ్వరుడు అని గుర్తు చేస్తున్నాను. ధన్యుడైనాడయ్య నీదరి నిజేరి, భక్తితో మేఘా నీ సేవ చేసి, శివుడవు నీవనే పూజించినాడు, నీ చెంతనే తనువు చాలించినాడు. ధన్యుడైనాడయ్య నీదరి నిజేరి, భక్తితో మేఘా నీ సేవ చేసి, శివ పంచాక్షరి జపించువాడు, షిరిడీకి నీ చేత ఈడ్వబడినాడు. సర్వజ్ఞుడవు శివుడవని తెలుసుకున్నాడు, దాసుడై స్థిరముగా నీ చెంతే ఉన్నాడు. గుళ్ళలో దేవుళ్ళ పూజ చేసేవాడు, వసురూపమౌ నిన్ను భక్తితో కొలిచాడు. బిల్వాలతో పాద పూజ చేసేవాడు, నగుమోముగల నీకు హారతిచ్చేవాడు. హరహరాగంకంటూ అభిషేకమును చేసే పరమేశుడవు నీకు తల మాత్రమే తడిసే. త్రిశూలమును గియ్యా శిస్సులను బందే, శివలింగమును పొంది భద్రముగా పూజించే. ధన్యుడైనాడయ్య నీదరి నిజేరి, సాయి పద సన్నిధిలో ముక్తి నొందినవాడు, షిరిడీలో శివునిలో లీనమైనాడు. రాజేంద్రుమదినేలు సాయి సేవకుడు, నిజమైన భక్తుడిగా మెప్పు పొందినవాడు. ధన్యుడైనాడయ్య నీదరి నిజేరి, భక్తితో మేఘా నీ సేవ చేసి, భక్తితో మేఘా నీ సేవ చేసి. సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ की जय।